For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మీరు ఈ దసరాకి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే అమ్మవారు ఏ రోజున ఏ రూపంలో కనిపిస్తారో తెలుసుకుంటే మీరు వెళ్లే రోజున అమ్మవారిది ఏ రూపమో ముందే తెలుసుకోవచ్చు. అయితే ఒక్కో సమయంలో ఒక్కో ఆలయానికి వెళ్లడం మన ఆచారం. వినాయక చవితికి కాణిపాకం వెళ్తుంటాం, బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు తిరుమలకు వెళ్తుంటాం. అలానే దసరా సమయంలో ఇంద్రకీలాద్రికి వెళ్తే అద్భుతంగా ఉంటుంది. భక్తుల కోలాహలానికి తోడు భవానీ మాలదారులతో సందడిగా ఉంటుంది. ఆలయాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేక లైటింగ్ లో ఆలయం దగదగాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనం ఇచ్చే అమ్మవారిని చూస్తుంటే జన్మ ధన్యమైనట్లే అని భక్తులు చెప్తుంటారు. ఈ సంవత్సరం ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. అక్టోబర్ 12న దసరా కాబట్టి అధికారులు ఆ ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మూల నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక అమ్మవారి అలంకారాల వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవి, 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణాదేవి, 6న లలితా త్రిపుర సుందరీదేవి, 7న మహాచండీదేవి, 8న శ్రీ మహాలక్ష్మీదేవి, 9న మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఇలా 10 అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ సమయంలో ఇంద్రకీలాద్రికి వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రిపేర్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ.